గాయస్ మొత్తానికి ఓజీ మూవీ అయితే వచ్చేసింది అండ్ చూడడం కూడా అయిపోయింది. ఇప్పుడే నా షో కూడా కంప్లీట్ అయిపోయింది. సో మూవీ ఎలా ఉంది, హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ గారికి ఈసారైనా మంచి కంబ్యాక్ వచ్చిందా లేదా అనేది డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం గైస్. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. సో ఇంకా ప్లాట్లోకి వెళ్ళిపోతే మన అందరూ తెలిసిన నార్మల్ గ్యాంగ్స్టర్ టాపికే. మన సత్యదాతని కొంతమంది చంపాలని చూస్తున్నారు. అసలు ఎందుకు సత్యదాతని ఎందుకు మన చంపాలని చూస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు గ్యాంగ్స్టర్గా ఉండేవారు, ఎందుకు గ్యాంగ్స్టర్నిగా వదిలేసేసారు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు అనేదే ప్లాట్ లైన్ గా. సో స్టోరీ అనేది చాలా చిన్నగానే ఉంటుంది అండ్ మొత్తం సినిమా నిండా పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ ఇలానే ఉంది. సో మూవీ ఎలా ఉంది భయ్యా అంటే మాత్రం ఒకటే మామ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బట్టలు చింపుకుంటారు భయ్యా, ఆ లెవెల్ ఉంటుంది. మాస్ ట్రీస్ట్ అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకైతే మాత్రం. అదే నార్మల్ ఆడియన్స్కి అయితే మాత్రం ఓకే నచ్చింది, ఒక రీసెంట్ వాచబుల్ ఫిలిం చూసాము అని అయితే అనిపిస్తుంది. అండ్ కొంతమందికి అయితే కనెక్ట్ కాకపోవచ్చు ఈ సినిమా, కానీ ఫ్యాన్స్కి అయితే మాత్రం మంచి యాక్షన్ ప్యాకర్ చూసే వాళ్ళకైతే మాత్రం పీక్స్ భయ, నిజంగా చెప్తున్నా పీక్స్ అసలు. అండ్ మెయిన్గా ఈ సినిమాకి ముగ్గురు హీరోలు, ఒకటి డైరెక్టర్ సుజిత్, మామూలు కదా అసలు ఫ్యాన్ బాయ్ అంటే ఏంటిదో ఈ సినిమా మామూలుగా కదా అసలు, పిచ్చి పరకాష్ట అంటమే ఆ లెవెల్లో ఉంది భయ్య ఆయనది. అసలు ప్రతి ఫ్రేమ్ పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్, స్టోరీలో ఎలివేషన్లో పెట్టారా, ఎలివేషన్లో స్టోరీ పెట్టారా అర్థం కాదు భయ్య, ఆ లెవెల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తమన్ గారు, సుజిత్ గారి స్టోరీకి తమన్ గారి మ్యూజిక్ ఉంటుంది భయ్య, అసలు యాక్ట్స్ ఆఫ్ అసలు మామూలుగా లేదు. అసలు మ్యూజిక్ అయితే మాత్రం ఇరగ తీసేశారు భయ్య. అసలు తమన్ గారి మనం అంతా అనుకుంటాం బాలయ్య బాబుకి మాత్రమే ఇస్తారు మ్యూజిక్ గట్టిగానే, కాదు భయ్య ఓజీలో ఇచ్చారు. అసలు ఊచకోట స్పీకర్లు బద్దలైపోతాయి భయ్య, మామూలుగా లేదు అసలు. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మాస్, కానీ పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్ ఫిలిం చేస్తే ఏ లెవెల్లో ఉంటుంది రెస్పాన్స్, ఇలా ఉంటుంది భయ్య, అసలు మామూలుగా లేదు. ఆయన యాక్షన్ సీన్స్ కానీ అసలు మెయిన్గా చెప్పాలంటే ఇంట్రడక్షన్ అండ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ ఫిలిమ్స్లో ది బెస్ట్ సీన్స్ పడ్డాయి భయ్య అసలు. అండ్ ప్రియాంక గారి స్క్రీన్ టైం అనేది తక్కువ ఉంటుంది కానీ బాగుంది. అండ్ అర్జున్ దాస్ క్యారెక్టర్ అనేది ఎందుకు అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది అర్జున్ దాస్ క్యారెక్టర్. అండ్ మన విలన్ గారి క్యారెక్టర్ కూడా మంచి పవర్ఫుల్గా ఉంది, కానీ మైనస్ ఏంటిదంటే ఇంకొంచెం బాగా చూపించవచ్చు ఆయన క్యారెక్టర్ని. సో అదొకటి మైనస్. అండ్ ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్ గ్రాఫ్ అనేది అంత తగ్గుతుంది గైస్, సో స్క్రీన్ టైం అనేది. సో అదొక మైనస్. మిగతాదంతా సినిమా అయితే మాత్రం నాకైతే పిచ్చగా నచ్చేసిన ఓజీ. సో నా రేటింగ్ వచ్చి ఈ సినిమాకి 5కి 3.5 అయితే ఇస్తాను గైస్, మామూలుగా లేదు అసలు సినిమా ఎరగ తీసేసిన అసలు. సో మీరు చూసారు లేదా? అండ్ ఎండ్ క్రెడిట్స్ మిస్ అవ్వద్దు. అండ్ సర్ప్రైజ్ ఒకటి